వ్యవసాయంలో నూతన పద్ధతులు ఎన్ని వచ్చినా వరి నాట్లు మాత్రం కూలీలతోనే వేస్తున్నారు. వరి నాటి యంత్రాలు సక్సెస్ లేకపోవడంతో రైతులు కూలీలతోనే నాట్లు వేయిస్తున్నారు. అయితే రైతులందరూ ఒకేసారి వరి నాట్లు వేయడంతో కూలీల కొరత ఏర్పడింది. ఉపాధి కోసం వచ్చిన బిహారీ కూలీలు రైతులకు కూలీల కొరత తీర్చుతున్నారని మహిళా రైతు పుష్పమ్మ చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వరి పంట సాగు చేస్తారు. ఈ ఏడు వర్షాకాలంలో వర్షాలు బాగా కురవడంతో చెరువులు, ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరుంది. బోరుబావుల్లో సైతం నీరుండడంతో రైతులు యాసంగి పంట సాగు చేస్తున్నారు. రైతులందరూ ఒకేసారి వరి నాట్లు వేయడంతో కూలీల కొరత ఏర్పడింది. బీహార్, యూపీ నుంచి వరి నాట్లు వేసేందుకు కూలీలు రావడంతో రైతులకు ఉపయోగకరంగా ఉందని ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు పుష్పమ్మ చెబుతున్నారు. అందరికీ నమస్కారం. మాది వడ్డేపల్లి గ్రామం, ఎడపల్లి మండల్. ఇక్కడ ఏంటంటే కూలీల కొరత బాగా ఉంది. ఏ విధంగా అంటే కూలీలు మాకు విలేజ్లో వచ్చి ఆడవాళ్ళు నాటేయాలంటే వాళ్ళని బతిమాడాలి, వాళ్ళ ఇంటింటికి తిరగాలి. వాళ్ళతో ఇబ్బందులు అంటే చెప్పలేని ఇబ్బందులు. నాటేయడానికి వచ్చిండ్రంటే వాళ్ళు చేస్తారా చేయరా అనే నమ్మకం కూడా మాకు లేదు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు యూపీ నుంచి బీహార్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం మాకు బెనిఫిట్ ఉంది. ఎట్లా బెనిఫిట్ ఉందంటే వాళ్ళు మాకు నారు మోయడం కానీ, ఎక్కడైనా నారు కట్టలు కానీ అవి ఉంటే వాళ్ళే సేవ్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళే మాకు హెల్పింగ్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఒక హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర హెల్పింగ్ నేచర్ లేదు. కట్టలు ఎక్కడ ఉంటే అక్కడనే వారేస్తారు. అవి మేమే తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళ వెనక కట్టలు పంచాలి, వాళ్ళ వెనక ఉండి కట్టలు తీయాలి. ఇవన్నీ మాకు ఇబ్బందులు బాగుంటాయి. కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు మగవాళ్ళు కాబట్టి వాళ్ళే మోసుకుంటారు, వాళ్ళే నాటేస్తారు, వాళ్ళే ఎక్కడైనా కట్టలు ఉంటే తీసుకొచ్చుకుంటారు. ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నాటేయడం కూడా వాళ్ళు ఒక సాలు అంటే క్యూ పద్ధతిలో ఒక లైన్ గా వస్తుంటది వాళ్ళది నాటు. అంటే వాళ్ళ నాటు ద్వారా మాకు ఏమవుతుందంటే చాలా హెల్దీగా ఉంటది పొలము, టిల్లర్స్ కూడా బాగా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు లైన్లు విధంగా వేస్తారు కాబట్టి ఆ లైన్కు లైను, సాలుకు సాలు ఉంటది కాబట్టి ఆ సాల నుంచి గాలి వెళ్ళడం కానీ, వెలుతురు వెళ్ళడం కానీ అటువంటి ఉండడం వలన మాకు టిల్లర్స్ వచ్చి పొలాలు బాగా ఏపుదలకు వస్తాయి. దాంతోనే చీడపీడలు కూడా మాకు తక్కువ ఉంటాయి. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి పోయినా మనకు పెద్ద ఫరక్ పడది. ఎట్లా అంటే 4,000 ఇచ్చినా మాకు ఇబ్బంది ఉండదు. వాళ్ళు చేసే పనిని బట్టి మేము ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చినా మాకు బాధాకరంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు ఆ విధంగా పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చినా మాకు ఇబ్బంది అనిపేది. కట్టలు తీసుకెళ్తాము, వాళ్ళే వేసుకోవడం, వాళ్ళే నాటేయడము, వాళ్ళే చేయడము. అసలు చాలా అంటే చాలా ఈ ఒక నాటేసే యంత్రాలు గనక మనకు వచ్చేంత వరకు మనం యూపీ మీదనే ఆధారపడి ఉండాల్సి వస్తున్నది. ఒకవేళ మనకు నాటేసే యంత్రాలు గనక వచ్చినట్టయితే అప్పుడు యూపీ వాళ్లకు మనము తీసుకోవడం ఉండదు. కాకపోతే వాళ్ళకు కూడా అక్కడ పనులు లేవు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళమైతున్నాం. వాళ్ళకు వాళ్ళ కష్టార్జితాల కోసం వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇల్లు అవన్నీ వదులుకొని మన స్టేట్కి వచ్చి, మన తెలంగాణకు వచ్చి తెలంగాణలో నాట్లేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళ పిల్లల పోషకర్తలకు కావచ్చు, ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి.